నమస్తే. ప్రస్తుతం మనం ప్రజావాణిలో ఉన్నాము. ఇక్కడ నాకొక పెద్దాయన మాట్లాడుతా ఉన్నాడు. ఆవేదన చెందుతా ఉన్నాడు. 1983లో తను యాస్పిరెంట్‌గా కానిస్టేబుల్‌కి సంబంధించి పోలీస్ యాస్పిరెంట్‌గా తను ఎన్నికయ్యాడు పోలీస్‌కి సంబంధించి. సో, ఫైనల్ లిస్ట్‌లో ఏదో పోయిందంట. చాలా ఇబ్బందులతోని ప్రజాభవన్‌కొచ్చాడు. ఒక్కసారి మాట్లాడదాం. చెప్పండన్న ఏం పేరు? ఎక్కడి నుంచొచ్చారు? నా పేరు రాఘవరెడ్డి సార్. మాది ఫస్ట్ మహబూబ్‌నగర్ డిస్ట్రిక్ట్ కానీ ప్రస్తుతానికి నాగర్కర్నూలు డిస్ట్రిక్ట్ వెల్దండ మండల్, ఆ! వెల్దండ పిఎస్, పెద్దాపూర్ గ్రామము. అయితే నన్ను మీకు జరిగిన అన్యాయం ఏంది? 1983లో నా సర్టిఫికేట్ పెట్టుకుని రిక్రూట్మెంట్ చేసుకున్నారు. హ్మ్. ఊర్లో ఒక 3 నెలలకు వచ్చి వెరిఫికేషన్ చేసుకున్నారు. దొంగ, లంగా అని అవన్నీ హ్మ్. చేసుకున్న తర్వాత కాల్ లెటర్ పంపిస్తామన్నారు. హ్మ్. పంపిస్తామని పంపించలేదు. హ్మ్. చూద్దామని ఒక 5 నెలలు సంవత్సరం అయినాక దానికి ఏం ముట్టిందంటే హ్మ్. మళ్ళీ ఏదో రెడ్డిలు వద్దన్నారు, ఎన్టీ రామారావు ఆపిండని ఆ లిస్ట్ ఆపేసి అక్కడ అప్పుడు దొంగలింగాల చెప్పేట నార్ కర్నూలు అక్కడ శ్రీశైలం సైడ్ పోయి మా లిస్ట్ ఆపేసిర్రు. హ్మ్. ఒక 4 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఏమైందంటే కోర్టు లిస్టులు వేసి ఆ లిస్ట్ కోర్టులు వేసిర్రు. హ్మ్. పాస్ అయింది తీసుకోవాలని. హ్మ్. తీసుకున్న తర్వాత మళ్ళీ మా ఊళ్ళో మీ హ్మ్. ఇద్దరికైతే ఒకరిని వెంకటరెడ్డి అని పిలిపించిర్రు. ఇద్దరు రెడ్డిలున్నారు. ఇద్దరు రెడ్డిలకు వెంకటరెడ్డి అతను పిలిపించిర్రు, కాల్ లెటర్ పంపిర్రు. ఆ! పంపించి ట్రైనింగ్కి వచ్చిండు. హ్మ్. సార్ ఏం సార్ నాకు రాలేదంటే నీది ఏజ్ బార్ అయింది అన్నారు. హ్మ్. నా ఒరిజినల్ పేపర్లు కూడా డిపార్ట్మెంట్లోనే ఉండిపోయినాయి. హ్మ్. తర్వాత నేను ఆవేదన చెంది నేను సార్ ఇట్లా అయితే ఎట్లా సార్ నాను నాకు జీవితం నౌకరీ ఉద్యోగం వస్తుందని నేను ఆశతోటి ఉంటే ఎట్లా చేసిరంటే ఆ సార్ పై కమాండ్ ఆర్డర్ అది ఇదని నన్ను గెంటేసిరు సార్, నా దగ్గర రానియలేదు. హ్మ్. చాలా ఆవేదన చెంది అలా అలా నేను తిరుగుతూనే ఉంటే ఎవరు తట్టించుకోలేదు సార్. మీ రిక్రూట్‌మెంట్ 1983లో జరిగిందంటున్నారు గదా! మరి 83లో ఆ! అప్పుడు జరిగినప్పుడు ఒరిజినల్ టీసీ పెట్టుకున్నారు. హ్మ్. ఒరిజినల్ టీసీ పెట్టుకున్నారు. నువ్వు వెరిఫై చేసుకున్నావు, వెరిఫికేషన్ చేసుకున్నారు. ఊళ్ళో దొంగ వాళ్ళు లంగవా అని. హ్మ్. తర్వాత కాల్ లెటర్ పంపిస్తామన్నారు. పంపించలేదు. హ్మ్. దాని మళ్ళీ నా ఒక సంవత్సరంన్నర తర్వాత ఇట్లా రెడీలో వద్దన్నారు. ఆపేసిరు. ఏదో సమస్య వచ్చి ఆపేసిరు లిస్ట్ అని ఆపేసి హ్మ్. దాన్ని 4 సంవత్సరాల తర్వాత మళ్ళీ తీసుకోవాలని కోర్ట్ ఆర్డర్ వచ్చిందని చెప్పి, హ్మ్. కోర్ట్ ఆర్డర్ మామూలు కాదు. హ్మ్. మళ్ళీ కోర్ట్ ఆర్డర్ వచ్చినాక తీసుకొని మా ఊళ్ళో ఇద్దరికి ఒకరిని పిలిపించి నన్ను పిలిపించలేదు. ఎందుకు మరి కోర్ట్ ఆర్డర్ వచ్చినాక ఇద్దరు రెడ్డిల మీద ఇవ్వకుండా ఒక రెడ్డి వ్యక్తిని ఎందుకు? అది డిపార్ట్మెంట్‌కి తెలుసు సార్, మనకు తెలవదు. ఆ! మీరు డిపార్ట్‌మెంట్ అడగలేదా? అడిగినా. ఆ! అడిగితే ఏజ్ బార్ అయిందన్నారు. ఆ! అంటే ఏజ్ బార్ ఎట్టుంటది? ఇప్పుడు మీ దగ్గరనే టీసీ ఉండేది కదా! ఆ టీసీ తీసుకపోయి ఇంకో డిపార్ట్మెంట్‌లో పెడుతున్నా నేను? ఏం సార్? హ్మ్. చెప్పండి. న్యాయం అనేది నేను ఆవేదన అనేది నేను ఇదే అడుగుతున్నాను. హ్మ్. సార్ ఇది నాకు అన్యాయం జరిగింది. కాకపోతే మళ్ళీ వెరిఫై చేపియండి సార్. వెరిఫై చేసి ఊళ్ళో నిజమంటేనే నాకు డిపార్ట్మెంటు పోలీస్ డిపార్ట్మెంట్ అయిందని అందరికి తెలుసు. మరి ఉద్యోగం వస్తదని అందరికి తెలుసు. మళ్ళీ ఇప్పుడు కూడా అప్పటి జనాలు ఉన్నారు కొంతమంది. వాళ్ళని అడిగి వాళ్ళతోటి మరి పూర్తిగా విచారణ జరిపించి న్యాయం అన్యాయం ఏందో తెలుసుకొని నాకు న్యాయం చేయాలని ఇప్పటికి కూడా ఇగో ఇవన్నీ పేపర్లు తీసుకొని తిరుగుతున్నా సార్. అంటే ఆ, ఏం న్యాయం కావాలంటే ఇప్పుడు? ఏం న్యాయం అంటే నాకు ఉద్యోగము మరి నా స్టార్టింగ్ నుంచి నాకు ఏమేమి కావాలో ఆ బెనిఫిట్స్ రావాలి అంతే. హ్మ్. నా జీతం నా భార్య పేరు రాసుకున్నారు నామినికి. హ్మ్. మరి నేను రేపో మాపో చనిపోతే ఆమె జీవితం ఏం కావాలా? నేను ఉద్యోగినని నేను కొట్లాడుతున్నా సార్, నాకు బెనిఫిట్స్ కావాలని అడుగుతున్నాను. అంటే మీరు మీ మీ మీకు ఒక డిపార్ట్మెంట్‌కో న్యాయం, నాకొక న్యాయం ఉంటుందా? మీరు మీరు కూడా డిపార్ట్మెంట్ వాళ్ళు పూర్తిగా విచారణ జరిపించి న్యాయం చేయాలని కోరుతున్నా సార్. మీ తరపుకెళ్ళి మీ మీ మిర్రర్ అది టీవీ తరపుకెళ్ళి నేను అడుగుతున్నా సార్. నాకు న్యాయం చేయాలని మీ ద్వారా మేము కోరుకుంటున్నాం సార్. నా పేరు మంత్రి సాయినాథ్. తెలంగాణ బీడీ కార్మిక హక్కుల పోరాట సంఘం అధ్యక్షుడిని. హ్మ్. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రెసిడెంట్. హ్మ్. ఏమైంది మరి? బీడీ కార్మికుల సమస్యల గురించి గతంలో నేను సీఎంగా అచ్చి ఇచ్చిన సీఎం గారికి. ఆ! అయితే అది లేబర్ కమిషనర్కు పంపించిండు, హ్మ్. ట్రాన్స్ఫర్ చేసిండు. లేబర్ కమిషనర్ ఏమో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఏసీఎల్కు పంపించిండు. హ్మ్. ఏసీఎల్ గారు వచ్చి మొన్న ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో తిరిగిండు. తిరిగిన తర్వాత 2, 3 కేసులు చేసిండు. హ్మ్. గుళ్ళ కట్టలు అని అంటే 50 బీడీలు తీసుకుంటున్నారు కార్మికుల నుంచి. మళ్ళీ 1000 బీడీలు కూడా తీసుకుంటున్నారు. అది తీసుకోవద్దు, చట్ట ప్రకారం నేరం. మళ్ళా దేశాయి కంపెనీ 11 రూపాయలు తీసుకుంటున్నది. మళ్ళా లంగర్ బీడీ కంపెనీ 13 రూపాయలు తీసుకుంటున్నది. ఆ కమిషన్ ఏజెంట్లు కూడా చెప్పుకున్నారు. కానీ ఎన్నోసార్లు నేను చెప్పినా కానీ వింటలేరు. వినకపోతే అమర నిరాహార దీక్ష కూర్చుంటా అని ఇంతకుముందు ఇచ్చిన లెటర్ సీఎం గారికి. హ్మ్. ఇచ్చిన తర్వాత ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు లెటర్ పంపించిండు. పంపించిన తర్వాత నేను ఇప్పుడు కం కంపెనీ యజమానులు నాకు కాంప్రమైజ్గా అంటున్నారు. నా ప్రాణం పోయినా కానీ నేను కాంప్రమైజ్ గాను. న్యాయం కోసం పోరాటం చేస్తా, న్యాయమే గెలవాలన్నట్టు ఉద్దేశం ఉన్నది. ఎందుకు కాంప్రమైజ్ కావాలంటున్నారు? ఆ? హ్మ్. వాళ్ళ 13 రూపాయల చొప్పున ఒక్క నెలకు 15 కోట్లు హ్మ్. దేశాయి కంపెనీ దోసుకొని తింటున్నది. హ్మ్.
లంగర్ కంపెనీ ఉన్నది ఒకటే బ్రాంచ్ సెంటర్, 13 రూపాయలు తీసుకుంటున్నది. అందులో చాలా నష్టపోతున్నారు కార్మికులు. మళ్ళీ గుళ్ళ కట్టల మీద 700 రూపాయలు నష్టపోతున్నారు, హజార్ మాపు గుళ్ళ కట్టల మీద. దానికోసం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కార్మికులు ఏకం కావాలని నేను కొట్లాడుతున్నా, కోసం పోరాడుతున్నావా? కార్మికుల కోసం పోరాటం చేస్తున్నా. మళ్ళీ ఇంతకుముందు హైదరాబాద్ మీటింగ్లో కూడా యజమానులకు కూడా చెప్పిన దీని గురించి, గుల్లాకట్ట హజార్ మాపు 11 రూపాయల గురించి 13 రూపాయల గురించి పట్టించుకోకపోతే అమర నిరాదీక్ష కూర్చుంటా అని డిమాండ్ నోటీస్ యజమానులకు కూడా ఇచ్చిన. పట్టించుకొని యజమానులు పట్టించుకుంటారు, కార్మికులకు తెలియదు పాపం. కార్మికులకు తెలియక ఎట్లా దోసుకొని తింటున్నారు అంటే అడ్డం వచ్చినట్టు దోసుకొని తింటున్నారు. ఏం చెప్తావు మరి, మీకు న్యాయం కావాలంటే? న్యాయం కావాలా, గుళ్ళ కట్ట హజార్ మాపు 13 రూపాయలు 10 రూపాయలు బంద్ కావాలి. బంద్ అయితేనే కార్మికులు చాలా మంచిగా ఉంటారు. కలిసి ఎవరైనా కార్మిక మంత్రి కానీ అధికారులు కానీ లెటర్లు పంపించిన కార్మిక శాఖ మంత్రికి అందరికి. కార్మిక శాఖ మంత్రి లేనట్టున్నారు. ఈడ కాదు, సెంట్రల్ సెంట్రల్ సెంట్రల్కి పంపించిన, రిజిస్టర్ పోస్టులు చేసిన. ఓకే, న్యాయం జరుగుతుంది అనుకుంటారు మరి? న్యాయం ఎట్టి పరిస్థితుల్లో జరుగుతుంది. నేను కాంప్రమైజ్ కాను, నా ప్రాణం తీసినా కానీ నేను కాంప్రమైజ్ కాను. కాంప్రమైజ్ కానని ఇంకా సీఎం గారికి లెటర్ ఇచ్చిన. ఇప్పుడు నాకు కాంప్రమైజ్ కమ్మని అంటున్నారు. గర్భవతులకు 3 నెలల 15 రోజుల వేతనాలు ఇవ్వాల. 2010లో సోమేష్ కుమార్ ఉండే లేబర్ కమిషనర్ హైదరాబాద్లో, అప్పుడు జియో పాస్ చేసిండ్రు. అప్పటి నుంచి లేబర్ కమిషనర్ ఆఫీస్లో బీర్వాల్నే పెట్టి ఉంచిండ్రు ఫైల్. బయట కార్మికులకు చెప్తలేరు, వాళ్ళకి చెప్తలేరు. దాని గురించి కూడా నేను నా సొంత డబ్బు ఫ్లాట్లు అమ్ముకొని ఉమెన్ రైట్స్కు తిరిగిన, హైకోర్టుకు తిరిగిన, అన్ని అక్కడ తిరుగుతున్నా. న్యాయం జరుగుతుంది, కానీ న్యాయం కోసం పోరాటం చేస్తే కొద్దిగా తక్లీఫ్ ఉంటుంది. తక్లీఫ్ ఉండదు అని అంటలేను, తక్లీఫ్ ఉంటుంది, కానీ న్యాయమే జరుగుతుంది ఎప్పటికైనా. ముఖ్యమంత్రికి ఏం చెప్పాలి? ముఖ్యమంత్రికి ఏం చెప్పాలంటే గర్భవతులకు 3 నెలల 15 రోజుల వేతనాలు ఇప్పించాలి. వాళ్ళ యజమానులతో 13,000 రూపాయలు వస్తాయి గర్భవతులకు 3 నెలల 15 రోజులు. సెంట్రల్ గవర్నమెంట్ జియో 6 నెలలు ఉన్నది, స్టేట్ గవర్నమెంట్ జియో 3 నెలల 15 రోజులు ఉన్నది. ఆ జియో ప్రకారం 13,000 రూపాయలు ఇవ్వాలి. మళ్ళీ గుళ్ళ కట్టాల హజార్ మాపు వల్ల కూడా చాలా నష్టపోతున్నారు. మళ్ళీ ఇంకోటి బీడీ కార్మికులకు కొందరికి పెన్షన్లు వస్తలేవు. బీడీ కంపెనీలు చాలా తక్కువ నడుస్తున్నాయి, ఆ బీడీ కంపెనీ పెన్షన్లు వస్తలేవు. ఆ పెన్షన్ల గురించి కూడా కార్మికులు వచ్చిండ్రు. ఆ కార్మికులకు ఇంక బులావుజీ కార్మికుల కోసం ఫైట్ చేయాలి. జైళ్ళల్లో 15 నెలలు జైళ్ళల్లో ఉండి జనాలను కాపాడి వాళ్ళు బతికితే చనిపోయిర్రు. మరి ఇప్పుడు నాకేం ఇయ్యద్దా సదుపాయాలు ఇస్తామని చెప్పి అన్నారు. మన దగ్గర పేపర్ ఉంది, పేపర్ చూపించమంటే చూపిస్తా, మీరు చూసుకుంటారు. ఉద్యమకారులా మీరంతా? ఆయన ఉద్యమకారుడా? అదే దీంట్లో అంటే ఫ్రీడమ్ ఫైటర్లా పాల్గొని ఉన్నాడు కదా. ఏంది అలా 15 నెలలు జైళ్ళల్లో ఉన్నారు. సంగారెడ్డి, మెదక్ జిల్లా అనేది అప్పుడు ఉండే. సంగారెడ్డి జైలు పోయిండు, ఇక్కడ హైదరాబాద్ జైలు సెంచల్ కూడా పోయిండు. మళ్ళీ ముషిరాబాద్ ఉండే, అప్పుడు ముషిరాబాద్ పోయిండు. ఇవన్నీ జైళ్ళల్లో పోయిండు. నేను కూడా ఇంతకాలం వచ్చిన, నాకేం పోయిందో ఇప్పుడు 75 దాటిన, 90లోకి వచ్చిన. ఇంకా ఎప్పుడు ఇస్తాడు మనకు? వచ్చినప్పుడు స్వతంత్రం వచ్చినప్పుడు మనకు 5 ఎకరాల భూమి అన్నారు, 5 ఎకరాల భూమి అన్నారు, పింఛన్ అన్నారు, డ్యూటీ అన్నారు, మరి బోర్ అన్నారు. మరి ఏ సదుపాయాలు లేవు బిడ్డ, అందుకనే వచ్చిన. మరి పింఛన్ కూడా ఇంత ఇస్తలేడు. మరి అప్పుడు మనకు రేషన్ కార్డు కొత్తగా వచ్చినప్పుడు 35 కిలోల బియ్యం రాసిండ్రు. నాకు ఆపరేషన్లో ఈ కాళ్ళు ఇరిగి నేను హాస్పిటల్ ఉన్నా, నా బియ్యం అన్నీ పోయినాయి. ఇప్పుడు నాకు అవి ఇస్తలేడు. అనంగా కూడా 12 కిలోలే ఇస్తున్నాడు ఊర్లో. అటువంటి ఊర్లు ఇచ్చేటి ఇక్కడ ఉండి ఇక్కడ తీసుకున్నాం, అలా ఎవరు పెట్టాలి నాకు అని. ఇక్కడ తీసుకుంటా, అక్కడ తీసుకుంటావు, ఇక్కడ తీసుకుంటావు అని ఊరోడు ఇస్తలేడు. ఇయ్యక మొన్న 2 నెలలు ఇచ్చిండు, 2 నెలలు 3 నెలలు ఇచ్చిండు. అప్పటి నుంచి అప్పటిదాకా 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు పోయినాయొచ్చు పాడగాను. కానీ ఆ బియ్యానికి నేను మొన్న ఇక్కడ పెట్టిపోయినా, నీకు రిజల్ట్స్ పంపిస్తామన్నారు. మా మనమరాల పేరు మీద పెడితే
రిజల్ట్ పంపిస్తా అంటే ఈ పంపించలేరు అని వచ్చిన. ఆ. ఏమంటారు మరి లోపల? లోపల ఏమంటారమ్మా, అది పేరు తీసుకురా, నా పేరంటే తెస్తా, నా మనమరాల పేరు తెస్తా, కానీ మీరు రాసిన పేరు నాకు రావు కదా. ఇంత చిట్టి మీద రాస్తే నా దగ్గర ఏడనో పోయింది, ఏం చేయాలన్నా కాపాడుకోలేదు. అవి కావాలి కదమ్మా, మరి ఇన్సెంట్ ఎన్ని వస్తాయి, మేము ఎట్లా చూడాలి మరి అంటే, మరి మీరు బుక్కులు పెట్టుకుని రాసుకోరా, ఎవరి నెంబర్ వాళ్ళకి దొరకదు అంటే, చాలా బుక్కులు ఉంటాయమ్మా, ఎడకెళ్ళి మరేస్తాము అన్నారు బిడ్డ. ఆ బాబు తీసుకొని రేపు ఎల్లుండి రమ్మన్నారు. ఆ పేరు తీసుకొని పేరు ఒక్కటి తెస్తా, మీ నెంబర్ అయితే నాకు దొరకదు అలా. ఏం కావాలంట ఫ్రీడమ్ ఫైటర్లకి అప్పుడు ఇస్తాను హామీలంటే మీకు ఇవ్వాలంటారా? ఇంకా వాళ్ళు ఏం చెప్తలేరు కదా, నీ పేరు లేదు, నీకు ఇది దొరకలేదు కదా. నువ్వేం చెప్తావు అంటున్నా? నేనా ఇక నాకు ఇచ్చారా బిడ్డ, పింఛని వచ్చేది రాదు, పింఛని వచ్చేది రాదు. మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు లెక్క చేయాలని సిద్దిపేట కలెక్టర్లు కూడా అన్నారు, అది కూడా రాసినాం. మళ్ళా ఇవ్వాలి కదా నాన్న, ఇల్లు అన్నారు, మరి ఇల్లు కూడా ఇవ్వాలిగా. బోర్ అంటే పొలం అంతా ఎండిపోతుంది, ఇంత అంత ఉంటే చేసుకుంటాడు, నియాస్ అంటే కొడుకుంటాడుగా, ఆయన చేస్తే ఇప్పుడు అవన్నీ బాధలు ఆయనకు ఊరి బాధ వస్తుందని అప్పులై ఆయనక పంట వండక ఎండిపోయి నీళ్లు లేక పెట్టుబడి తప్పలేక నన్ను లక్షలు పెట్టుబడి పెట్టాలి. 2 ఎకరాలు అలా కూలి నాలి ఎక్కువ ఏం పడలే. ఇంకా అప్పుడు పడ్డాయి, అప్పటి నుంచి తాత ఉన్నప్పటి నుంచి పడ్డాయి మా అప్పటిదాకా. ఇక ఇప్పుడు వచ్చేది నాకు తెలియదు, మా నాడు చెప్పలేదు. బిడ్డలకు చేసిన అన్నాడు, ఇక నేను సపోర్ట్ చేయలేదు. ఇక నాది నేనే ఎట్లనో కొట్లాడి నేను ఇది ఇస్తారా ఇయ్యరా అడుగుతాను. ఇక వచ్చిన సార్ మీ దయా ఇస్తారా చేయాలి కదా. నమస్కారం సార్, నా పేరు రామవజ్జల శివరామ శాస్త్రి, మాది భద్రాచలం నుంచి వచ్చాను నేను. ప్రజామాన్లో ఇక్కడ భద్రాచలం దేవస్థానంలో రాములు వారి కులగురువు ఆస్థాన పురోహితుడు అనే పోస్ట్ ఉంది, పురాతన కాలం నుంచి ఉంది, అది రామదాస్ గారి కాలం నుంచి. ఆ పోస్ట్ ఏంటంటే పురోహితంలో స్మార్తంలో వేద పాఠశాలలో 8 సంవత్సరాలు కానీ 12 సంవత్సరాలు కానీ చదువుకుని ఉండాలన్నమాట. డిగ్రీ, స్మార్తం డిగ్రీ. మా బాబు చిన్నప్పటి నుంచి 2003 నుంచి 2011 దాకా ఈ తెలంగాణలోని కీసరగుట్ట అని వెంకటేశ్వర వేద స్మార్త సంస్కృత పాఠశాలలో సంస్కృతము ఈ స్మార్తము 8 సంవత్సరాలు చదివి డిగ్రీ పాస్ అయ్యిండు. ఆ పాస్ అయ్యిండు. మా బాబుకి వివాహం అయింది, 2 అమ్మాయిలు. మా బాబు రిటైర్ అయిన చదువు అయిపోయిన తర్వాత అక్కడ ఆస్థాన పురోహితుడి పోస్టు ఖాళీ అయింది. ఆ పోస్టు ఖాళీ అయ్యి 3 సంవత్సరాలు అవుతుంది దగ్గర. ఆ పోస్టు ఖాళీ అయింది, దాన్ని ఇంటర్వ్యూలు పెట్టించండి అని భద్రాచలం దేవస్థానంలో అడుగుతూ ఉంటే ఆ పోస్టు డైరెక్ట్ అది సూపరింటెండెంట్ గ్రేడ్ పోస్ట్, అది హైదరాబాద్లో బొగ్గులకుంటలో ఆఫీస్ ఉంది, అక్కడ పోయి కలవండి, వాళ్ళు మమ్మల్ని లెటర్ రాస్తే మేము వాళ్ళకి తెలియజేస్తాను రిటైర్ అయ్యారు ఇక్కడని అని చెప్తే మేము చేస్తామని చెప్తే నేను అక్కడికి వచ్చి కలిసాను. నేను బొగ్గులకుంటలో డైరెక్టర్, ఇన్ఛార్జ్ డైరెక్టర్గా శ్రీధర్ గారని ఆయన కలిస్తే అది పోస్టు భద్రాచలంలో ఉంది, వాళ్ళు భర్తీ చేయాలని వాళ్ళు అలా తిప్పుతున్నారన్నమాట. ఇట్లా ఇబ్బంది పెడుతున్నారని, అంతకుముందు అంటే టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంది, ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ న్యాయం చేస్తుందని అది మేము ఆశతో మన గాంధీ భవన్లో మంత్రులు 3 మంత్రులు అనమాట, తుమ్మల నాగేశ్వరరావు గారిని, శ్రీధర్ గారిని, ఆ దేవాదాయ కొండా సురేఖ మేడం గారిని, 3 కలిసాం. కలిస్తే వాళ్ళ ఎండోమెంట్ కమిషనర్ గారికి రాసి పంపించారు. రాసి పంపిస్తే ఆ దరఖాస్తు ఫార్వర్డ్ చేసి పంపిస్తే మేము తీసుకుని అది కూడా జిరాక్స్ తీసుకుని అక్కడికి వెళ్ళాం. కలిస్తే అదిగో భర్తీ చేస్తా అంటున్నారు. అది భర్తీ చేయట్లే, ఎందుకంటే ఆ పోస్టును అమ్ముకుందాం అనుకుంటున్నారు ఆ భద్రాచలం దేవస్థానం సిబ్బంది. ఈ ఎండోమెంట్ కమిషనర్ ఆఫీసులో కొంతమంది సిబ్బంది గవర్నమెంట్ మారుతున్నారు, ముఖ్యమంత్రులు మారుతున్నారు, పార్టీలు మారుతున్నాయి. ఈ అవినీతి అనేది అంతం కావట్లే, అమ్ముకోవడం బాగా మరిగారనమాట. ఆ పాత సిబ్బంది వాళ్ళే ఉంటున్నారు. ఆ పోస్ట్ అమ్ముకుందాం, 10 లక్షలకో 5 లక్షలకో అమ్ముకుందాం అనుకుంటున్నారు. మేమేమంటే పేదవాళ్ళం, మా బాబు ఏంటంటే ఏమి చదువుకున్నాడు కానీ డిగ్రీ పాస్ అయ్యింది కానీ ఆదాయం లేదు, పురోహితం చేసుకున్నాడు, అది ఆ వృత్తి, అది ఉన్నది అవకాశం, అదొకటే వృత్తి, వేరే ఉద్యోగాలు రావు. దానికోసం మేము ప్రయత్నం చేస్తుంటే అది ఇంటర్వ్యూ నోటిఫికేషన్ పేపర్లో ప్రకటన చేయట్లే, 3 సంవత్సరాలు అవుతుంది తిరుగుతున్నాం. అది అతి ముఖ్యమైన పోస్ట్ అనమాట. శ్రీరామనవమి వంటి ముక్కోటి కానీ అటువంటి ఉత్సవాలు జరిగితే ఈ ఆస్థాన పురోహితుడు అనేవాళ్ళు ఉండాలన్నమాట కంపల్సరిగా. వైష్ణవులు ఉన్నారు, ఆచార్యులు ఉన్నారు.
అది వాళ్ళకి సంబంధించింది వేరే. ఆ దేవుడికి ఏమైనా అర్చన ఉంటే వాళ్ళు చేస్తారు. ఈ ఆస్థాన పురోహితుడు అనేది కులగురువు అనమాట. ఎప్పుడో పురాతన కాలం నుంచి పాటిస్తున్నది అనమాట. రామదాసు గారు తెలంగాణ మంది గవర్నమెంట్, ఆ తెలంగాణ ప్రభుత్వం, ఆయన పాపం 12 సంవత్సరాలు జైలుకి పోయిన రామదాసు గారు ఆ భద్రాచలం నానా కష్టాలు పడి ఆయన కష్టపడి కట్టించిన గుడి, ఆయన బాటల పడ్డ గుడి. దాంట్లో ఈ ఆస్థాన పురోహితుడు ఉన్నది ఒకటే ఉంది, బ్రాహ్మణులకు అవకాశం. వేరే వేద పండితులు ఉన్నా అది వేరే వేదం చదువుకున్న వాళ్ళకి. ఆ పోస్టుని నోటిఫికేషన్ ఇచ్చి భర్తీ చేయాలి, ఇంటర్వ్యూకి పిలిపించాలి. మా బాబుగా ఏమన్నట్లే నేను ఆ పోస్టులో అర్హులు ఉన్న వాళ్ళని, తెలంగాణ అభ్యర్థుల్ని, తెలంగాణలో పుట్టి తెలంగాణలో చదువుకున్న వాళ్ళని ఆ ఇంటర్వ్యూకి పిలిపించండి. ఆ ఇంటర్వ్యూలు కూడా అమ్ముకుంటారు దొంగసాటికి పెడితే. ఆ కమిషనరు ఆ దేవాదాయంలో పెట్టొద్దు. అది ఎల్బీ స్టేడియంలో ముఖ్యమంత్రి గారు ఆర్డర్లు ఇస్తున్నారు. ఈ పరీక్ష కూడా ఎల్బీ స్టేడియంలో బహిరంగ పరీక్ష పెట్టించండి. ఆ బహిరంగ పరీక్షలో పెట్టిన వాళ్ళకి మా బాబుని ఎత్తే మా బాబునికి ఇవ్వండి, లేదా మా బాబు కన్నా మేధావులు తెలివైన వాళ్ళు ఉంటే వాళ్ళకి ఇవ్వండి. కానీ నోటిఫికేషన్ ఇవ్వాలి, పేపర్ నోటిఫికేషను ఇచ్చి ఇంటర్వ్యూలు పిలిపించాలి, ఇంటర్వ్యూలో పరీక్ష పెట్టాలి. ఆ పరీక్ష పెట్టిన వాళ్ళకి ఇవ్వండి. మా అబ్బాయి అర్హుడై మొదటి స్థానంలో వస్తే మా బాబుకి ఇవ్వండి, మా బాబు ఫెయిల్ అయిపోతే మా బాబుకి ఇవ్వకండి. అమ్ముకునేది ఎండోమెంట్ కమిషనర్ ఆఫీస్ సిబ్బంది, అక్కడ కొంతమంది అవుట్ సోర్సింగ్ సిబ్బంది ఉన్నారనమాట. వాళ్ళని దొడ్డిదారిన వాళ్ళకి ఇద్దాం అనుకుంటున్నారు ఆ పోస్టు, అవుట్ సోర్సింగ్ సిబ్బందికి. వాళ్ళు ఎక్కడో పుట్టి ఎక్కడో నుంచి వచ్చిన వాళ్ళు అనమాట. ఇక దొంగ సర్టిఫికేట్లు పుట్టుకున్నారు, తెలంగాణలో పుట్టినట్టు. తెలంగాణ వాళ్ళు కాదు. ఏజ్ కూడా బార్ అయిన వాళ్ళు అనమాట వాళ్ళు. ఏజ్ బార్ అంటే ఒక ఏజ్ బార్ అయితే ఏం చేశారు, వాళ్ళది 48-50 సంవత్సరాల వయసు ఉంటే అసలు ఏం చదువుకోలేదు, ఈ విద్య చదువుకున్నామని ఈ విద్య కొన్ని పరీక్షలు పెడతారు. కొన్ని చోట్ల బహిరంగ పాఠశాలని టెస్ట్ పెడతారు. అక్కడ పాస్ అయ్యేది దొంగ సర్టిఫికేట్ తీసుకుని వచ్చేసి నిలబెడుతున్నారు లైన్లో వాళ్ళు. అట్లా చేస్తున్నారు. ఎందుకంటే రెవెన్యూ ద్వారా తెలుస్తుంది నిజంగా. మా భద్రాచలంలో చిన్నప్పుడు మా పురాతన కాలం నుంచి మేము భద్రాచలంలో 1000 సంవత్సరాల నుంచి భద్రాచలంలోనే ఉంటున్నాం, 100 సంవత్సరాలు. మరి అంటే ఉన్నామని మాకు ఇమ్మన్నట్లే. ఆ పరీక్ష పిలిపించండి, నోటిఫికేషన్ ఇవ్వండి, ఆ పరీక్షలో నెగ్గినీటికి ఇవ్వండి. నిజంగా తెలంగాణ వాళ్ళని పరిశీలించి ఇవ్వండి. తెలంగాణ దేవాలయం అది భద్రాచలం. ఆ పరిస్థితి వచ్చేటే ఉంది. అది ఇప్పుడు ఉన్న ఉద్యోగస్తులంతా వాళ్ళే ఉన్నారు, వేద పండితులు వాళ్ళే ఉన్నారు, వైష్ణవులు వాళ్ళే ఉన్నారు. తెలంగాణ ఆంధ్ర కాదు, ఎక్కడో శ్రీరంగం అని ఎక్కడో ఉన్నారన్నమాట తమిళనాడు వాళ్ళు. అది ప్రాముఖ్యం అంత వాళ్ళే ఉన్నారు. అది అట్లా. అందుకని తెలంగాణ వాళ్ళకి ఇవ్వండి. తెలంగాణ వాళ్ళు ఆ పరీక్ష పాస్ అయిన వాళ్ళకి స్మార్థం ఆ సబ్జెక్టు వాళ్ళని ఇంటర్వ్యూకి పిలిపించండి, ఇంటర్వ్యూ పరీక్ష పెట్టండి. దాంతోపాటు మా బాబు కూడా హాల్ టికెట్ ఇవ్వండి, మా బాబుని కూడా పిలిపించండి. ఎల్బీ స్టేడియంలో బహిరంగ పరీక్ష పెట్టండి. ఆ బహిరంగ అందరూ జనాలంతా పబ్లిక్ చూస్తుండగా మీడియా సోదరుల సమక్షంలో అది చూసి ఆ పరీక్ష పెట్టి ఆ పరీక్షలో నెగ్గిన వాళ్ళకి ఆ ఉపాధి కల్పించండి. అది రాముల వారికి న్యాయం చేయండి.